సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. 3-4 తేదీలలో నిర్వహించే యువ కెరటాలకు సర్వం సన్నద్ధం చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో హిందూ కళాశాల ప్రాంగణంలో 3-4 తేదీలు నిర్వహించే యువ కెరటాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు. విద్యార్థులు యువతలో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు మంత్రి కొల్లు రవీంద్ర ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వారు వివరించారు. 3వ తేదీన హైస్కూల్ విద్యార్థులు, 4వ తేదీన కళాశాల విద్యార్థులతో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా యువతకు ఉపయోగపడే విద్యా, వైజ్ఞానిక, ఉపాధికి సంబంధించి అవగాహన కొరకు 34 రకాల స్టాల్స్ ఏర్పాటు చేయగా ప్రముఖ మోటివేట్ స్పీకర్స్ తో స్పీచ్లను యువ కెరటాల్లో ఏర్పాటు చేశామని కమిటీ సభ్యులు వెల్లడించారు. ఇప్పటికే వ్యాస రచన, వికృత్వ, వివిధ రకాల క్రీడల పోటీలు నిర్వహించగా గెలుపొందిన యువ కెరటాలలో బహుమతులు అందజేయనున్నట్లు వారు తెలియజేశారు. విద్యార్థులు, పట్టణ ప్రజలు ఈ యువ కెరటాలను సద్వినియోగం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. హిందూ కళాశాలలో కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు పరిశీలించి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కొల్లు రవీంద్ర గారు గత 10 సంవత్సరాల నుంచి కూడా బందర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి స్కూల్ గోయింగ్ పిల్లలు, కాలేజ్ గోయింగ్ పిల్లలు అందరితో కూడా ప్రతి సంవత్సరం యువ కెరటాలు అనే పేరు మీద విజ్ఞానం, వినోదం అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకుని 2 రోజుల పాటు హిందూ కాలేజీలో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు రేపు 3-4 తారీఖుల్లో ఈ ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేసాం. ముఖ్యంగా రేపు మార్నింగ్ 10 నుంచి 11 వరకు కూడా, అంటే 3వ తారీఖు 10,000 మంది పిల్లలు, స్కూల్ పిల్లలతో డ్రాయింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకేసారిగా అట్ ఏ టైం 10,000 మందిని పిల్లల్ని కూర్చోబెట్టి డ్రాయింగ్ వేపిస్తాం 1 అవర్ పాటు. దాని తర్వాత ఇనాగరేషన్ అండ్ డ్యాన్స్ ప్రోగ్రాంలు కూడా ఉండటం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మేము ఎలక్ట్రిషియన్ మీద, క్విజ్ మీద, సింగింగ్ మీద కూడా అన్నీ కూడా స్క్రూటినీ చేసాం. నెక్స్ట్ ఈ డ్రాయింగ్ ఉంటుంది, డ్రాయింగ్ తర్వాత డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. సో 3వ తారీఖు పిల్లలకు సంబంధించి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. 4వ తారీఖు ఇంటర్ అండ్ డిగ్రీ అండ్ యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్నటువంటి కాలేజీ పిల్లలతో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దీనికి సంబంధించి మనం ఒక 30 స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం విజ్ఞానం కోసం. దానికి బెల్ వాళ్ళు కానివ్వండి, నేవీ వాళ్ళు వైజాగ్ నుంచి కానివ్వండి, ఇస్రో వాళ్ళు కానివ్వండి, లోకల్ డిపార్ట్మెంట్స్, ఫిషరీస్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఆర్డబ్ల్యూఎస్ కానివ్వండి, మెడికల్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీన్ని దయచేసి అసెంబ్లీ, అంటే బందర్ అసెంబ్లీ నియోజక పరిధిలో ఉన్న పిల్లలందరూ కూడా చక్కగా దీన్ని ఉపయోగించుకుని రేపు ఎల్లుండి పార్టిసిపేట్ చేసి మీ యొక్క ఆనందాన్ని, మీరు ఒక నాలెడ్జ్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి భవిష్యత్తులో ఏ విధంగా నా గౌరవ మంత్రి గారు ఇది ఓన్లీ ఎంటర్టైన్మెంట్కే కాకుండా ఈ పిల్లలకి భవిష్యత్తు దిశానిర్దేశం చేయడానికి, వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి ఓన్గా వాళ్ళు డిసైడ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం చాలామందిని చూసాం. మనం ఇక్కడ బందర్లో సచివాలయ ఎంప్లాయీస్ కానివ్వండి, డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చాలామంది కెరటాలని తిరిగి పునఃప్రారంభించి ఇది బందర్ నుంచి ఒక మెసేజ్ రాష్ట్రం యావత్తు కూడా వెళ్ళాలి అనే ఉద్దేశంతో యువ కెరటాలని 3-4 వివేకానందుని స్ఫూర్తితో 3-4 తేదీల్లో 3వ తారీఖున హై స్కూల్, ప్రైవేట్ ఆర్ పబ్లిక్ హై స్కూల్ పిల్లలకి, 4వ తారీఖున కాలేజీ స్టూడెంట్స్కి పెద్ద ఎత్తున కాంపిటీషన్స్ ఏర్పాటు చేసి వాళ్ళలోని ప్రతిభా పాఠవాలను వెలికితీయటం, విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు ప్రణాళికకు వారిని సంసిద్ధులు చేసి ఏం చదువుకుంటే మనం ఉన్నత స్థానానికి వెళ్తామనేటువంటిది వాళ్ళ భవిష్యత్తును వాళ్లే నిర్ధారించుకునే విధంగా వాళ్ళని ప్రిపేర్ చేయటం మరి ఈ ముఖ్యమైనటువంటి అంశాలు. మరి దాంట్లో భాగంగానే అనేక మంది మేధావులతో, మరి ఉదాహరణకి గజల్ శ్రీనివాస్ గారు ద రిలేషన్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ద రిలేషన్ బిట్వీన్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్, వీటి గురించి ఒక గంట సేపు బ్రహ్మాండమైనటువంటి మార్గదర్శకమైన స్పీచ్ ఇస్తారు. ఇది చాలా ఆకర్షణీయంగాను ఉపయుక్తంగా కూడా ఉంటుంది. మరి అదేవిధంగా ప్రముఖ యోగా ప్రొఫెసర్ దమయంతి మేడం హిమాచల్ ప్రదేశంలో ఈజీ యోగా చేసే విధంగా విద్యార్థులని, ఎందుకంటే వాళ్ళు మానసికంగా మరి అదేవిధంగా శారీరకంగా కూడా ఫిట్నెస్ ఉండాలనే ఉద్దేశంతో యోగా క్లాసులను కూడా యువ కెరటాల కార్యక్రమంలో ఇంట్రొడ్యూస్ చేయటం జరుగుతుంది. ఈ అవకాశాన్ని
ఏదైతే గత 5 సంవత్సరాలలో దారి తప్పిన విద్యా లోకాన్ని కానీ విద్యార్థులను కానీ చెప్పుకుంటే సిగ్గుచేటు మీ అందరూ చూస్తున్నారు. మన బంబర ప్రాంతంలో కూడా రేపు జనవరి 3వ తేదీన సుమారుగా 15,000 మంది విద్యార్థులు, అలాగే 4వ తేదీ 10,000 మంది కాలేజీ విద్యార్థులతో భారతదేశంలోనే ఎక్కడా జరిగిన విధంగా యువకరాటాలు అనే ప్రోగ్రాం మళ్ళీ స్టార్ట్ చేశాం. మనం మొదటి రోజు మన మచిలీపట్నం వాసి విజయలక్ష్మి ఫేమస్ సింగర్, ఆవిడ ఎన్నో విదేశాల్లో కూడా ప్రోగ్రామ్ చేశారు, ఆవిడ వస్తున్నారు. అలాగే సెకండ్ డే కూడా కొన్ని సెలబ్రిటీస్ కూడా తీసుకురావడం జరుగుతుంది. అది కాకుండా మోటివేట్ స్పీకర్స్ కానీ యోగాకు సంబంధించిన వాళ్ళు కూడా వస్తున్నారు. ఇది మన ఊరు పండగ. మచిలీపట్నంలో విద్యార్థులే కాదు, దీంట్లో అందరూ కూడా పాల్గొనవచ్చు, పేరెంట్స్ కూడా రావచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ కొల్లు ఫౌండేషన్ వారు నిర్వహించే ఈ కార్యక్రమానికి మన మచిలీపట్నం ఎంసీపీఎల్ అధినేత కొల్లు శ్రీనివాసరావు గారు ఈ 2 రోజుల కార్యక్రమాన్ని మొత్తాన్ని కూడా లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ మేరకు కలంకారీ క్లస్టర్ ను ఏర్పాటు చేయడానికి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పెడనలో స్థల పరిశీలన చేశారు. పెడన నియోజకవర్గంలో కలంకారీ క్లస్టర్ ఏర్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఇవ్వగా ఆ క్లస్టర్ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ చర్యలు చేపట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కన ఉన్నటువంటి ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కలంకారీ క్లస్టర్ ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ ఉన్న కలంకారీ వృత్తిదారులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆయన వెల్లడించారు. సాధ్యమంత త్వరగా నిర్మాణాన్ని పూర్తి చేసి దీనిని అందుబాటులోకి తీసుకొస్తామని కలెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ స్వాతి, ఇన్ఛార్జ్ తహసీల్దార్ అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ గోపాలరావు, చేనేత జోడీ శాఖ అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ చెరువు అంటున్నారు, మన క్లాసిఫికేషన్ కూడా ట్యాంకేనా? అలా అయితే అది మున్సిపల్ లిమిట్స్, రూరల్ లిమిట్స్? మున్సిపల్. అది అట్లీస్ట్ రూరల్ లో ఉంటే డిసిల్టేషన్ ఆఫ్ ట్యాంక్ కింద ఎన్ఆర్జీ. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కొమ్మారెడ్డి పాఠశాలలో రంగవల్లుల పోటీలను నిర్వహించారు. బంటమిల్లిలోని కొమ్మారెడ్డి పాఠశాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యార్థులకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. పాఠశాలలో 3 పోటీలు నిర్వహించారు. ఈ 3 పోటీలలో విద్యార్థులు ఎంతో ఆసక్తిగా పాల్గొని వివిధ రకాల రంగవల్లులు వేసి తమలోని ప్రతిభను ప్రదర్శించారు. స్కూల్ డైరెక్టర్ శ్రీ కొమ్మారెడ్డి కిషోర్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు వివరించే కార్యక్రమంలో భాగంగా ఈ వేడుకలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. అంతేకాకుండా వివిధ మతాల పండుగ రోజులు కూడా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఆంధ్రులకు చాలా పెద్ద పండుగ. దేశ విదేశాల నుంచి ఎక్కడెక్కడో స్థిరపడినటువంటి వాళ్ళు కూడా తమ సొంత వాళ్ళకు వచ్చి కుటుంబ సభ్యులతో, తమ స్నేహితులతో, ఊరి వారితో కలిసి ఎంతో ఘనంగా నిర్వహించుకునేటువంటి పండుగ సంక్రాంతి. అటువంటి సంక్రాంతికి మనం అనేక రకాలైనటువంటి కాంపిటీషన్స్ పెడతా ఉంటారు. వాటిల్లో సంక్రాంతి ముగ్గుల పోటీ, రంగవల్లుల పోటీ, ఇది మేము ఇవాళ 6వ తరగతి 7వ తరగతి విద్యార్థులకు ఈరోజు నిర్వహించాం. 8వ తరగతి 9, 10 తరగతుల వరకు జనవరి 2వ తారీఖున నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా సంక్రాంతి సెలబ్రేషన్స్లో భాగంగా రంగవల్లుల పోటీలు, తెలుగింటమ్మాయి తెలుగింటి అబ్బాయి పోటీలు, అదేవిధంగా అనేక రకాలైనటువంటి బొమ్మల కొలువులు, ఇంకా వివిధ రకాలైనటువంటి అన్నీ ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి పాత కొత్త కళాక సమ్మేళనంతో మన సంస్కృతి సాంప్రదాయాలని విశదీకరించే విధంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. వాటిలో పాటు ఇవాళ బొమ్మల కొలువు నిర్వహించారు. లోక కళ్యాణార్థం మాచవరం శ్రీ సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో సుందరాఖండ పారాయణం నిర్వహించారు.
లోక కళ్యాణార్థం మాచవరంలో శ్రీ సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఈ నెల 1వ తేదీ నుండి 11వ తేదీ వరకు 11 రోజుల పాటు సుందరాకాండ మహాయజ్ఞ మహోత్సవాన్ని చేపట్టినట్టు నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు ఆలయంలో వివిధ రకాల హోమాలు పలు పూజలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు. రెండవ రోజు కార్యక్రమాల్లో భాగంగా పుత్రకామేష్టి హోమాన్ని చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. రోజు సాయంత్రం సుందరాకాండ పారాయణం ఉంటుందని వారు వివరించారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ఈ క్రతువు ఆలయ ధర్మకర్త చలమలశెట్టి సంజీవమ్మ ఆధ్వర్యంలో చేపట్టగా పలు ప్రాంతాల రిత్విక్లు, పురోహితులు, పర్యవేక్షకులు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. గోవింద భక్త మహాశయులకి విజ్ఞప్తి. లోక కళ్యాణార్థమై బృందావనపురంలో మాచవరం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానమనందు భక్తుల యొక్క పాలకవర్గం సభ్యులు, అలాగే ఇక్కడ ప్రధానంగా ఉండేటువంటి దేవస్థానం సంజీవమ్మ గారి యొక్క సహాయ సహకారాలతో, భక్తుల యొక్క సహాయ సహకారాలతో లోక కళ్యాణార్థమై శ్రీమద్ సుందరకాండ మహాయజ్ఞం నిన్నటి రోజు ప్రారంభం చేసుకుని నవాహ్నిక దీక్షగా జరుపుకుంటున్నాం. 50 మంది భక్తజనులందరూ కూడా ఈ యొక్క యజ్ఞానికి విచ్చేసి మీ వంతు సహాయ సహకారాలు అందించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహ కృపకు మనందరం కూడా పాత్రలు కాకూర్చున్నాం. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ్. మచిలీపట్నం డిమార్ట్ ఎదురు రోడ్లో మాచవరంలో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానమునందు జనవరి 1 నుండి 11వ తారీఖు వరకు లోక కళ్యాణార్థం విశ్వశాంత్యర్థం శ్రీమద్ రామాయణ అంతర్గత శ్రీమద్ సుందరాకాండ మహాయజ్ఞాన్ని ప్రారంభించడం జరిగింది. నిన్నటి రోజునాడు విశేషమైనటువంటి మండపారాధనలతోనూ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈరోజు సుందరాకాండ మహాయజ్ఞాన్ని నిర్వహించి అనంతరం పుత్ర సంతానార్థం పుత్రకామేష్టి హోమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సుందరకాండ మహాయజ్ఞము, అనంతరం 10 గంటల 30 నిమిషాల నుండి విశేషంగా భక్తులందరి చేత స్వామివారికి అభిషేకము, అలాగే సింధూరార్చన, కుంకుమార్చన కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి సుందరాకాండ పారాయణ సప్తాహ కార్యక్రమం మాచవరంలో వేంచేసి ఉన్న శ్రీ సువర్చలాసిత లక్ష్మీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో శ్రీమద్ రామాయణ అంతర్గత శ్రీమద్ సుందరకాండ పారాయణ మహాయజ్ఞం కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటితో పాటుగా ఇష్టి యాగాలు కూడా కొన్ని జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఉదయం పూట పారాయణ హోమాలు కార్యక్రమాలు జరుగుతాయి. సాయంత్రం పూట సుందరకాండ ప్రవచనం జరుగుతుంది. అనంతరం పూజాధికాలు అయిన తర్వాత దర్బార్ కార్యక్రమము, ఆ తర్వాత తీర్థప్రసాద వితరణ జరుగుతుంటుంది. కాబట్టి మచిలీపట్నంలో వేంచేసి ఉన్న మన భక్తులంతా కూడా ఈ ఆలయాన్ని దర్శించి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయవలసిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాం. మచిలీపట్నం పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్స్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలో యువకుడు మృతి చెందాడు. మచిలీపట్నం పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్స్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలో యువకుడు మృతి చెందాడు. ఈవెంట్లో భాగంగా 1600 మీటర్ల పరుగు పందెంలో యువకుడు సొమ్మసిలి పడిపోగా హుటాహుటిన చికిత్స నిమిత్తం మచిలీపట్నం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ యువకుడు మృతి చెందాడు. మృతుడు ఏ కొండూరు గ్రామానికి చెందిన దారావతు చంద్రశేఖర్ గా పోలీసులు తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్ కోసం నిన్నటి రోజున తన స్నేహితుడు గోపితో కలిసి చంద్రశేఖర్ మచిలీపట్నం వచ్చాడు. తన స్నేహితుడికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని గోపి తెలియజేస్తూ కన్నీటి పర్యంతమయ్యాడు. మృతుడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు. జీలకొండ ఏకుండూరు మండలం జీలకొండ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నాడు ఈవెంట్స్కి. ఈ రోజు వాడికి ఈవెంట్స్ ఉన్నాయని చెప్పేసి రేపు నిన్న వచ్చాం. నేను వాడు కలిసే వచ్చాం. హోటల్ రూమ్ తీసుకొని నైట్ అక్కడ స్టే చేశాడు. ఎర్లీ మార్నింగ్ హోటల్ దగ్గరికి గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి దింపేశాను.
దింపేసి నేను రూమ్కి వచ్చేసి బ్రష్ చేసి వెళ్ళాను. వెళ్ళి మా వాళ్ళందరిది అయిపోతున్నాయి, ఇంకా వీడు రావట్లేదు అని చెప్పేసి నేను ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లా. సరే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఉన్నాడేమో అని చెప్పేసి అనుకుంటున్నా. దాని తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ కలవట్లేదు. దాని తర్వాత మళ్ళీ చేస్తే రింగ్ అయింది. రింగ్ అయితే ఫోన్ ఎత్తాడు. ఎత్తి ఏంట్రా అయిపోయిందా ఈవెంట్స్ అని అంటే నేను పడిపోయాను హాస్పిటల్లో ఉన్నానంటే ఇక నవ్వుతా అంటున్నాడేమో అనుకున్నా. అనుకుని పక్కన ఖాన్ హెడ్ హోంగార్డ్ అన్న ఉన్నారంట. హోంగార్డ్ అని ఫోన్ ఇచ్చి తమ్ముడు ఇలా జరిగింది మీ ఊరికి రా అంటే వచ్చాను ఇక్కడికి. ఇస్తే ఈసీజీ తీశారు. దాని తర్వాత కండరాలు మొత్తం పట్టేసి మా ఆవిడికి బాడీలో పొటాషియం లెవెల్స్ ఎక్కువైనా సంథింగ్ ఏదో అన్నారు. ట్రీట్మెంట్ చేస్తున్నాం ఎలా మేడం అంటే తగ్గిపోద్ది ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది అని చెప్పేసి అన్నారు సార్. దాని తర్వాత ఇంకా వెంటనే బ్రీతింగ్ అందట్లేదు అన్నాడు. నాకు బ్రీతింగ్ పట్టించిందంటే ఫోన్ చేస్తే డాక్టర్లు ఏమి ఇదవ్వాల, నర్సులకు ఫోన్ చేస్తే డాక్టర్ ఏమో ఫోన్లలో మాట్లాడుతున్నారు. దాని తర్వాత బ్రీతింగ్ పట్టిస్తే ఇంక అప్పటికే మాట్లాడలా, కళ్ళు మొత్తం పైన తేలేశాడు. నాకు భయం వేస్తే అప్పటికే అన్న వచ్చి సిపిఆర్ చేశాడు. ఆయన మాట్లాడలా. దాని తర్వాత డాక్టర్లు వచ్చారన్న. దాని తర్వాత ఇక నేను లోపల లేను, ఇక బయటకు వచ్చేసాను నాకు భయం వేసి. ఇప్పుడేమో ఇలా అంటున్నారు. 10:15కి నేను ఫోన్ చేశారన్న ఆ టైంకు. దాని తర్వాత నాకు భయం వేసి మా ఫ్రెండ్స్ ఫోన్ చేశాను. మా ఫ్రెండ్స్ వచ్చారు. వచ్చి నడవలేకపోతున్నాడు, అసలు కాళ్ళు వందట్లేదు, ఇవన్నీ గట్టి పడిపోయింది బాగా. ఇబ్బంది చూడలేక ఫోన్ చేస్తే ఫ్రెండ్స్ వచ్చారు. మేము వాష్రూమ్ తీసుకెళ్ళాం, ముగ్గురం తీసుకెళ్ళి కలిసి. దాని తర్వాత ఇంకా పడుకోబెట్టాం. కానీ ట్రీట్మెంట్ ఏదో చేస్తున్నారు, ఇంజక్షన్ చేస్తున్నారు. ఏం తిన్నా వాంటింగ్ చేసేసుకుంటున్నాడు. ఇలా మేడం నర్సులు గారిని అడుగుతుంటే ఇప్పుడే కదండి ఇంజక్షన్ చేస్తుంది, అవుతాయి అని చెప్పేసి అన్నారు. అంత సీరియస్ అయిపోయిందన్న. హెల్త్ ఇష్యూస్ ఏం లేవన్నా. వాడు రోజు మార్నింగ్ ఈవినింగ్ రోజు వాడు గ్రౌండ్ చేసుకుంటాడు. హెల్త్ ఇష్యూస్ ఏముంటాయి? వాడు ఏ హెల్త్ ఇష్యూ లేదు అసలు. వాడు ఫిట్నెస్ ఉంటాడు బాగా. జరిగిందన్న. జిల్లాలో కౌలు రైతులకు 100% పంట రుణాలు మంజూరు చేసేందుకు గ్రామాల వారీగా సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధికారులను ఆదేశించారు. బ్యాంకర్లతో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్ లో మీకోసం మీటింగ్ హాల్లో జరిగింది. వార్షిక రుణ ప్రణాళిక అమలులో భాగంగా వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు వ్యవసాయేతర రంగంలో వివిధ బ్యాంకులు మంజూరు చేసిన రుణాల లక్ష్యాలు సాధించిన ప్రగతిని సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ ఆధారిత జిల్లా మనది. జిల్లాలో రైతాంగం ప్రోత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ పథకాల ద్వారా ఎక్కువగా లబ్ధి పొందేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో కౌలు రైతులకు 77,000కు పైగా CCRC కార్డు జారీ చేసినప్పటికీ పంట రుణాలు మంజూరు చాలా తక్కువ ఉందని, ఎక్కువ మంది కౌలు రైతులకు పంట రుణాలు మంజూరు చేసేందుకు గ్రామాల వారీగా సర్వే నిర్వహించాలని, కౌలు రైతులను గుర్తించాలని, ఇప్పటివరకు రుణాలు పొందిన వారి వివరాలతో పాటు రుణాలు పొందవలసిన కౌలు రైతులు రుణాలు ఎందుకు పొందలేకపోతున్నారో కారణాలు విశ్లేషించాలని అన్నారు. తద్వారా సమస్యలు అధిగమించి కౌలు రైతులకు 100% పంట రుణాలు మంజూరు చేయడానికి సాధ్యమవుతుందన్నారు. పంటల బీమా పథకం సమగ్రంగా అమలు చేసేందుకు రైతులు బ్యాంకుల ద్వారా పంట రుణాలు తీసుకున్న వారందరికీ పంటల బీమా వర్తింప చేసేందుకు బ్యాంకులు కృషి చేయాలన్నారు. పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ జిల్లాలో కౌలు రైతులకు, చిన్న సన్నకారు రైతులకు, మత్స్యకారుల రైతులకు, పాడి రైతులకు, గొర్రెల మేకల పెంపకందారులకు ఇతోధికంగా రుణాలు మంజూరు చేయాలని అన్నారు. వచ్చే జూన్ జూలై మాసంలోగా జిల్లాలో కనీసం 25,000 మంది పైగా కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకులకు సూచించారు. వచ్చే సమావేశం నాటికి పశుసంవర్ధక మత్స్యశాఖ అధికారులు ఎంతమందికి రుణాలు మంజూరు చేయించారో సమావేశంలో వివరించాలన్నారు. బాగా చదువుకుని తెలివితేటలు గలవారిని గుర్తించి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక కింద యూనిట్లు మంజూరు చేసి బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు, తద్వారా ఉపాధి అవకాశాలు మెండుగా కల్పించేందుకు కృషి చేయాలన్నారు. సమావేశానికి కొన్ని బ్యాంకుల నియంత్రణ అధికారులు రాకపోవడం పట్ల జిల్లా కలెక్టర్, పార్లమెంట్ సభ్యులు అసహనం వ్యక్తం చేస్తూ బ్యాంకుల సమావేశానికి అన్ని బ్యాంకుల నియంత్రణ అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. జిల్లాలో వివిధ పంటల విస్తీర్ణం, పంట దిగుబడి అంచనాలు, రైతులకు సాగు వ్యయం అంశాలను దృష్టిలో ఉంచుకొని బ్యాంకులు ఎకరాకు మంజూరు చేసే పంట రుణాలు మొత్తం స్టేట్ కమిటీకి నివేదించే నిమిత్తం కమిటీలో చర్చించారు. ఈ సమావేశంలో LDMC రవీంద్రారెడ్డి, RBI LDO నవీన్ కుమార్, నాబార్డ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ మిలింద్ చోసాల్కర్, ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ M రాజేష్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉప ప్రాంతీయ నిర్వహణ అధికారి తాతాజీ, ZP CEO K కన్నమనాయుడు, జిల్లా పరిశ్రమల శాఖ GMR వెంకట్రావు, టిట్కో PDB చిన్నోడు, ఉద్యానవన శాఖ అధికారి J జ్యోతి, వివిధ బ్యాంకుల నియంత్రణ అధికారులు పాల్గొన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.